పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. చేరవలసిన మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు తెలుపుచున్నాను. మంచిది. కలవరం గురించి ఇంతవరకు అయ్యగారు చెప్పారు. గంటసేపు అయ్యగారు మాట్లాడాలని నేను మాట్లాడను అన్నాను, కానీ నాకు అవకాశం ఇచ్చారు. అందరి బట్టి కూడా పాస్టర్లు ఇద్దరికి వందనాలు. సరే, కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించుకుందాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుతున్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపడిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన నుండి నడుచుకోండి. ఇక్కడ దైవ వాక్యం అపోస్తలుడైన పౌలు గారు సంఘాలను హెచ్చరిస్తూ రాస్తున్నటువంటి మాట. ఈరోజు ఏ సంఘంలో హెచ్చరిస్తున్నారు? ఏ సంఘంలో హెచ్చరిస్తున్నారు కదా? బేతేల్ సంఘంలో ఎవరున్నారు కదా? నేనున్నాను. మీ పేరు చెప్పండి. మీకే ఈ హెచ్చరిక, లేదా మీరు ఎలా ఉండాలి అని వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది అనేది చూసుకోవాలి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో యేసు ప్రభువును అంగీకరిస్తారు. ఒకరు కష్టం వచ్చినందుకు అంగీకరిస్తారు, ఒకరు అయ్యగారు చెప్పినందుకు అంగీకరించవచ్చు, మరొకరు ఇంకొకరిని చూసి అంగీకరించవచ్చు. ఎవరు ఎలా అంగీకరించారో అది మీకు తెలుసు. కష్టంలో ఉన్నప్పుడు అన్నీ తిరిగి వచ్చి యేసయ్యను నమ్ముకుంటే కష్టాలు పోతాయి అని చెప్పగానే చాలా మంది ప్రభువును అంగీకరిస్తారు. మీరు ఎలా అంగీకరించారు ఇప్పుడు నాకు అవసరం లేదు, కానీ వాక్యము మీతో నాతో ఏం మాట్లాడుతుందంటే, కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఏం చేయాలట? ఆయన యందు ఉండి ఆయన యందు వేరు పారిన వారే. ఏం కావాలట? వేరు పారడం అంటే వేరు పారిన వారే. వేరుగా ఉండిపోవడం కాదు. ఏం కావాలా? మొక్కలు, మీరు పంటలు పండిస్తారు కదా, కిందకి వేరు, భూమిలోనికి వేరు వెళ్ళనట్లయితే చెట్టు ఏమవుతుంది అంటే, వేరు లోపలికి ఎంతగా వెళితే అంతగా ఆ చెట్టు అనేది పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఒకవేళ వేరు లేని చెట్టు మీరు ఎన్ని ఎరువులు వేయండి, ఎంత ఎంతగా దాని చుట్టూ నీళ్లు పోయండి, ఎండలో పెట్టండి, ఏం చేసినా కూడా ఆ మొక్క యొక్క పరిస్థితి ఎలా ఉండొచ్చు? వాడిపోతూ ఉంటుంది. ఎందుకు వాడిపోతుంది అని దాన్ని వదిలేస్తారా? దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తారా? అవును కదా? దాన్ని తీయడము, దాన్ని పురుగు పట్టిందా, ఏదైనా అయిందా అని ఏమేస్తారు? ఆ పురుగు నశించడానికి మందు వేస్తారు. అదే రీతిగా మన ఆధ్యాత్మిక జీవితంలో పురుగు పడుతుంది. కొన్నిసార్లు విత్తనాలకి పురుగు పడుతుందా? మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా పురుగు. ఏం పురుగు? వాన అనే పురుగు పట్టవచ్చు, అదే వరద అనే పురుగు పట్టవచ్చు, అదే తుఫాననే పురుగు పట్టవచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? విశ్వాసం నుండి కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక మీ హృదయంలో కలవరపడనీయకుడి. ఎటు చూడాలి? అప్పుడు దేవుని తట్టు చూడాలి. ఏం చేయాలట? చూడండి ఒకసారి వాక్యం మళ్ళీ చదవమా. మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, అంగీకరించిన మీ పరిస్థితి మర్చిపోకండి. ప్రభువుని ఎలా ఎప్పుడు పట్టుకున్నారో మీరు మర్చిపోకండి. కనుక ఆయన యందు ఉండి వేరు పారిన వారై ఉండండి. ఒక మొక్కను చూపిస్తున్నారు ఇక్కడ. ఒక మొక్కను చూపించడం, ఆయన యందు ఉండి వేరు పారిన వారే కదా. మీకు అందరికీ తెలుసు కనుకనే ఒక వేరు పారిన వారై ఉండాలని చెప్పడం మనం చూస్తున్నాం. వేరు పారిన వారై ఉండాలంటే ఆధ్యాత్మిక స్థితిలో మీరు ప్రభువుని ఏ రీతిగా అంగీకరించారో అదే రీతిగా ఆయన యందు వేరు పారిన వారై ఉండుడి. మొదటిది వేరు పారిన వారై. 2వ చదువు. ఇంటి వలె కట్టబడు. ఇంటి వలె అందరూ ఇల్లు కట్టుకున్నారు కదా. ఇందాక అయ్యగారు చెప్పినట్లు కూడా బుద్ధిమంతుని ఇల్లు చూసాము, బుద్ధి హీనుని ఇల్లు కూడా చూసాము. ఏ ఇల్లు కట్టుకున్నాము అని అడిగితే, కట్టుకున్నాను అంటే మీ ఆన్సర్ మీకే వదిలేశారు.
ఇక్కడ మరల అపోస్తలుడైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు, ఇంటి వలె కట్టబడచ్చు. ఒకేసారి ఇటుకలన్నీ పెడతారా, ఒక్కొక్కటిగా పేరుస్తారా? మన ఆధ్యాత్మిక జీవితంలో దినదినము నూతనమైన దేవుని కృపను మీరు పొందుతున్నారు. దినదినము ఆధ్యాత్మిక జీవితానికి కావలసిన ఆహారం పెట్టుచున్నారు మీ కాపర్లు. అవునా? తింటున్నారా? ఏం తింటున్నారు? వాక్యము జీవాహారముకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్కును వింటున్నారా? తింటున్నారా? వింటున్నారా? తింటున్నారా? అంటే తినట్లేదు అన్నమాట కదా. అంటే దైవ వాక్కును విని దాని ప్రకారము చేసినప్పుడు తిన్నవారుగా ఉంటారు. బేవం ఎప్పుడంటారు? బేవం అంటారు కదా, ఎప్పుడంటారు? పడుకున్నాక కడుపు నిండా తిన్న తర్వాత ఏమంటారు అంటారా? లేదా? మీకు రానట్టున్నాయి కదా. అయితే ఇంటి వలె కట్టబడచ్చు. ఇంటి వలె కట్టబడాలి అని అంటే ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కొక్క మాట మీ హృదయంలో భద్రపరచుకోవాలి. ఎలాగైతే ఇల్లు కడతారు, మొక్కని చూపించారు, మొక్క ఎలాగో వేరు పారినదాయి చక్కగా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితం. అలాగే ఇంటి వలె కట్టబడచ్చు. ఇల్లుని ఒకేసారి కట్టరు, దాన్ని కొంత భాగం కట్టి 2004 సంవత్సరము ఇక్కడికి వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు ఇంతవరకే ఉండే గోడ కదా. అంటే అప్పుడు కడుతున్నారు ఇంత 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 ఇంత. ఇప్పుడు ఏమైపోయింది? కంప్లీట్ అయిందా? పూర్తిగా కట్టబడిందా? ఆ రోజు వీళ్ళ పెళ్ళికి ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీ అమ్మగారు చిన్నమ్మగారు వాళ్ళ పెళ్ళికి, అయ్యగారు వాళ్ళ పెళ్ళికి ఎంతమంది ఉన్నారు? చేయలేకండి కదా. అప్పుడు ఎలా ఉంటే చక్కగా ఏసీలో కూర్చున్నట్టుండే, చుట్టూ గాలి చక్కగా వస్తుంది. అంటే ఇంటి వల్ల కట్టబడదు. ఇది కట్టడానికి కూడా ఎంత ప్రయాసపడి ఉంటారు. ఒక ఇల్లు కట్టడానికి లేదా మందిరం కట్టడానికి మీరు నివసించడానికి కట్టుకునే చిన్న గుడిసే కావచ్చు, పెద్ద బిల్డింగే కావచ్చు, ఇంకా పెద్ద ఏదైనా కావచ్చు, దానికి కష్టం ఉందా? అది కట్టడానికి కష్టపడుతున్నాము. ఇటుక పేరుస్తేనే ఇల్లు ఎలాగైతే తయారవుతుందో ఆధ్యాత్మిక జీవితంలో దినదినము దేవుని యొక్క కృపను పొందడానికి కూడా అలాగే శ్రమ పడుతున్నారు. అంటే ప్రార్థన ఉందని చెప్పగానే ఎక్కడికి రావాలి? మందిరంలోకి రావాలి, వినాలి, దాన్ని వినాలి. తర్వాత 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 2 మాటలు చెప్పాను, వినాలి, వినాలి, తినాలి. వింటేనే తింటారు. ముందేం చేయాలి? వింటేనే తింటారు. అప్పుడు మీకు జీర్ణం కావాలి. దేవుని వాక్కు మీరు అనుభవించాలి అని అంటే ఇంటి వలె కట్టబడచ్చు. ఒక్కొక్క మాట మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ధర్మశాస్త్రాన్ని మీరు నేర్చుకుంటున్నారు, చాలా గొప్ప విషయం కదా. ఒక్కటి దేవుని వాక్కులను ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇంటి వలె కట్టబడతారు. ఆధ్యాత్మిక జీవితంలో, మీ విశ్వాస జీవితంలో దేవునికి ఇష్టమైన ప్రియ బిడ్డలుగా మీరు ఉంటారు అని వాక్యం చెప్తుంది. కొంతమందికి ఇక్కడ మొక్కల్ని చూపించి చెప్పారు, మీకు అందరికీ మొక్కల గురించి తెలుసు. అలాగే ఇంటిని చూపించి చెప్తున్నారు, మీకు అందరికీ ఇంటి గురించి తెలుసు. కొంతమంది సిటీలో చూస్తే కొంతమంది మొక్కల ప్రియులు ఉంటారు, కొంతమంది కుక్కల ప్రియులు ఉంటారు. మీరే ప్రియులు? మా కుక్కలు అవసరం లేదంటారా? కానీ చాలా మంది రోజులలో వాటిని కూడా పెంచుకుంటారు. అందుకే మొక్క గురించి మీకు తెలిసినప్పుడు మీ ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎంతవరకు దేవునిలో వేరు పారిన దానినై లేదా వేరు పారిన వాడనై ఉన్నాను అని మిమ్మల్ని మీరు సర్చ్ చేసుకోవాలి. అంతేకాదు ఇల్లు కట్టబడాలి. 2004 సంవత్సరం ఇంత ఇల్లు ఉన్నటువంటి, ఇంతనే గోడలు ఉన్నటువంటి ఈ మందిరము పూర్తి చేయబడి మీకు సరి అయిన నివాసం ఇప్పుడు ఏర్పడిందా? అప్పుడేమనుకోవచ్చు, ఎండ వచ్చినప్పుడు మీరు తూర్పు గాలి విసురుతున్నదా అనుకోవచ్చు. ఇప్పుడు చక్కగా కూర్చొని ఫ్యాన్స్ వేసుకొని అంత బందోబస్తు చేయబడి దీంట్లో ఎలాగైతే ఉంటున్నారో అలాగే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఇంటి వలె కట్టుకోవాలని అపోస్తలుడైన పౌలు గారు అలనాడు ఆ సంఘాలకు
వచ్చినాడు. తర్వాత మాట ఉందమ్మా, మీరు నేర్చుకున్న ప్రకారముగా మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడు. ఇంకొక మాట, విశ్వాసమందు స్థిరపరచబడచ్చు. ఎప్పటి నుండి నేర్చుకున్నారు? మీరు చాలా కాలం నుండి ఈ మందిరంకి వస్తున్నారు అంటే అప్పటి నుండి కూడా ఏం చేస్తున్నారు? నేర్చుకుంటూనే ఉన్నారు. ఈ పరిశుద్ధ గ్రంథము ఒక నిధి. దీనిలో తొక్కుతున్న కొలది బంగారు వాకులు వస్తాయి. దీంట్లో తొక్కుతున్న కొలది ఎన్నో మన జీవితాన్ని మలుచుకోవడానికి సుత్తె లాంటి వాక్కు, ఖడ్గము లాంటి వాక్కు, దీంట్లో నుండి నన్ను నిన్ను సరిచేసే మాటలు బయలుదేరుతుంటాయి. అందుకే మీరు నేర్చుకున్న ప్రకారంగా నేర్చుకొని విని విడిచిపెడితే ఎలా ఉంటుంది? మీరు మందిరానికి వచ్చి కూడా వెంటనే కనుక మీరు నేర్చుకున్న ప్రకారముగా దేని అంతా స్థిరపరచబడాలట? విశ్వాసమందు. మీ విశ్వాసం ఎంత ఉంది? గాలి రాగానే కొట్టుకుపోతున్నారా? వరదలు రాగానే వరదలలో పోతున్నారా? లేదా వాన రాగానే కష్టాలను చూసి భయపడి విశ్వాసం నుండి తొలగిపోతున్నారా? మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాల్సినటువంటి గడియలు. ఎప్పుడు మన జీవితాలు ఈ లోకంలో ముగిస్తామో తెలియదు. కనుక దేవుని యందు వేరుపారిన వారై, మొదటి ఏంటమ్మా? దేవుని యందు వేరుపారిన వారై. రెండవది ఇంటి వలె కట్టబడుచు. మూడవది మీరు నేర్చుకునే ప్రకారంగా. మీకు ఎంతమంది నేర్పించారు? మీ మొదటి అయ్యగారు అమ్మగారు పేరు చెప్పండి కదా, నేర్పించారా? అంటే అప్పటి నుండి నేర్చుకుంటూనే ఉన్నారు. వాళ్ళ రెండో తరం మళ్ళీ మీకు నేర్పడింది. ఇంకా కూడా ఏం చేస్తున్నారు? నేర్చుకుంటూనే ఉన్నారు. మన జీవితాంతం ఏం చేయాలంట? నేర్చుకుంటూనే ఉండాలి. మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. హల్లెలూయా. విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యం. విశ్వాసమందు మీరు ఎప్పుడైతే స్థిరపడి ఉంటారో వాన వచ్చినప్పుడు పడిపోరు, వరదలు వచ్చినప్పుడు వరదల్లో కొట్టుకుపోరు, తుఫాను వచ్చినప్పుడు స్థిరంగా మీ విశ్వాసంలో మీరు నిలిచినప్పుడు దేవుడు మీ కుడి ఎడమలుగా ముందు వెనకలుగా సహాయకుడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. అవునా? దేవుడు నన్ను నడిపిస్తాడు. నా శ్రమలలో, నా కష్టంలో నేను విశ్వాసంలో అవిశ్వాసులుగా అయినప్పుడు నేను నేర్చుకున్నది గుర్తు రావాలి. మీకు బోధించిన బోధకుల మాటలు గుర్తు రావాలి. అవునా? అప్పుడే స్థిరంగా నిల్చుంటారు. ఎందుకంటే నేర్చుకుంటున్నారు కదా. ఇక అంత వచ్చిందని ఎవరు చెప్పడానికి లేదు, నేను కూడా చెప్పడానికి లేదు. ఇక్కడ నిలబడిన మేము కూడా దేవుడు ఏది ప్రేరేపిస్తాడో అది చెప్పడానికి నేర్చుకుంటున్నాం. కానీ ఇదంతా మాకు వచ్చు అని చెప్పడం లేదు. కనుక మీకు ఏది అవసరమో దేవుడు ఆ వాక్కు చేత మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకుంటాడు. కనుక 3 మాటలు చెప్పారు. ఏంటి? ఒకటి వేరుపారిన వారే, రెండవది కట్టబడుచు. ఇంటి వల్లే. దేని వల్లే? ఇంటి వల్లే కట్టబడుచుండాలి. మూడవది విశ్వాసమందు స్థిరపరచబడుచుండాలి. చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం విస్తరించుచు ఆయన ఎందరిని నడుచుకోండి. కృతజ్ఞతాస్తుతులు. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. వందనాలయ పాట పాడారు. ఊరికేనే పాడారా? ఊరికేనే పాడితే లాభం లేదు. దేవుడు ఏమేమి ఇచ్చాడు? అన్న వస్త్రాలు ఇచ్చాడు, అమ్మలాగా లాలించాడు, నాన్నలాగా ఆదుకున్నాడు. అవునా? ఇవన్నింటిని గురించి పాట పాడడం అయిపోయింది అనుకుంటే కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలా. అంటే ఈరోజు దేవా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు అంటే సరిపోదు. మీ దినదిన జీవితంలో క్రొత్తవి మీరు చూస్తున్నారు. వాటి యందు మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అంటే ఒక మొక్కను నాటినప్పుడు చేమంతి మొక్క నాటారు అనుకోండి, ఆ మొక్కతో పాటు ఎన్ని మొలుస్తుంటాయి కదా, ఏరియా అంతా కూడా ఆ మొక్కలు మొలుస్తుంటాయి. అంటే మరి మొక్కలు ఆ రీతిగా మొలిచినప్పుడు నేను కూడా కృతజ్ఞత, దేవుడు చేసిన ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరణ అంటే
నీవు విస్తరిస్తున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడు చేసిన మేలును సాక్ష్యం చెప్పి మర్చిపోతున్నావా? లేదా ఆయన చెప్పిన మేలును బట్టి దినదినము దేవానికి వందనములని చెప్పుచున్నావా? ఈరోజు నీతో నేను వాక్ మాట్లాడుతుంది. నీవు వేరు పారిన దానివై లేదా వేరు పారిన వాడవై ఉండాలి. ఇంటి వల్ల కట్టబడుచు ఉండాలి. అంతేకాదు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరచబడాలి. తర్వాత ఏముందండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. కృతజ్ఞతాస్తుతులు దేవుడికి ఎల్లవేళలా కృతజ్ఞతలు తెలిపేవారుగా ఉండాలి. చివరిది మాట చూసుకుందాం. ఆయన ఎందుండి నడుచుకోండి. అదండి చెల్లించడం ఎందు విస్తరించు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎందు విస్తరించు. ఆయన ఎందుండి నడుచుకోండి. ఎక్కడండి నడుచుకోవాలట? దేవుని యందు. ఎవరి యందు నడుచుకోవాలి? దేవుని అందరూ చెప్పాలి. ఎవరి యందు నడుచుకోవాలి? ఎవరు మన దేవుడు? యేసయ్య. అందరూ చెప్పాలి. ఎవరు మన దేవుడు? దేవుడు అంటే అంటారు కదా, కోటి ఉన్నాడు. కానీ మన దేవుడు ఎవరు? ప్రత్యేకమైన వాడు, నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నవాడు. అందుకే చెప్తున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నీవు విశ్వసించిన ప్రకారంగా, నీవు నేర్చుకున్న ప్రకారంగా వేరు పారిన వాడవై ఇంటి వలె కట్టబడుచు, విశ్వాసంలో స్థిరపరచబడుచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఎందుండి మాత్రం నడుచుకోను. ఎవరు ఆయన? ఎవరు ఆయన? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, నిన్ను నన్ను నిత్యము నిరంతరము భద్రపరిచి కాచి కాపాడే దేవాది దేవుడు. అందుకే ఆయన ఎందుండి నడుచుకుంటే దేవుడు మన ప్రతి కష్టం, వాన అనేటువంటి ఆ వాన నుండి, ఆ శ్రమ నుండి, మరి అంతేకాదు తుఫాను నుండి, వరదల నుండి తప్పించేదా దేవుడు. ఒక మనిషిగా మనకు ఆ శ్రమలన్నీ సంభవించవచ్చు, కానీ ఆయన ఎందుండి నడుచుకుంటే ఆ శ్రమలన్నింటినీ మన పక్క నుండి మోస్తాడట యేసయ్య. మీకు ఎప్పుడైనా అనుభవం ఉందా? భయంకరమైన శ్రమ వచ్చినప్పుడు అందరూ అయ్యో అయ్యో అంటారు, కానీ మోసేదేవుడు. అందుకే అంటారు, మీ భారము మీరు వేస్తున్నారా, మీరు మోస్తున్నారు. అందుకే మీరు నేర్చుకున్న దాని యందు విశ్వాసం అది స్థిరంగా ఉండి ఆయన నుండి నడుచుకునే కృప ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనందరికీ కలుగుగాక. ఆమేన్.